సో, హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు జూవి వీడియోస్ లైఫ్ సైన్సెస్. ప్రీవియస్ వీడియోలో నేను స్పాట్ అడ్మిషన్ డీసీఎట్ గురించి డీటెయిల్‌గా అడ్మిషన్ ఎలా చేసుకోవాలి అనేది డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. సో, ఈ వీడియోలో కాలేజెస్ ఏ ఏ కాలేజెస్ ఉన్నాయి స్పాట్ అడ్మిషన్‌కి, అందులో ఎక్కడెక్కడ సీట్స్ ఉన్నాయనేది చూపిస్తాను మీకు. ఇది మెయిన్ వెబ్‌సైట్. సో, ఇందులో మీరు మీడియం సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ఏ మీడియంలో అయితే మీకు కావాలనుకుంటున్నారో చూసుకోవచ్చు. నేను ఇంగ్లీష్ మీడియం చూపిస్తాను మీకిక్కడ. ఇంగ్లీష్ మీడియం సెలెక్ట్ చేసుకొని గెట్ డీటెయిల్స్ అని కొడితే మీరు చూసుకుంటే ఇక్కడ అన్నీ డిస్‌ప్లే అవుతాయి. సో, డిస్ట్రిక్ట్ వైస్ ఫస్ట్ సీరియల్ నంబర్ ఇచ్చారు. దాని తర్వాత కాలేజ్ కోడ్ ఇచ్చారు. దాని తర్వాత కాలేజ్ నేమ్. మీరిక్కడ మెయిన్‌గా మీ డిస్ట్రిక్ట్‌లో చూసుకొని మీరు పెట్టుకోవచ్చు. సో, ఇవన్నిటికి ఫుల్ ఫార్మ్ అనేది మళ్ళీ వేరే ఉన్నాయి. అది వేరే నేను మీకు మళ్ళీ చూయిస్తాను. సో, ఇదంతా మీరు ఇక్కడ చూసుకోండి. ఓసీజీ అంటే ఓసీ కేటగరీ జనరల్ వాళ్ళకి ఒక సీట్ ఉంది. ఓసీ కేటగరీ ఫీమేల్‌కి లేదు. సో, ఈ అబ్రివియేషన్స్ అన్నీ నేను మళ్ళీ మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో ఆర్ ఈ వీడియో ఎండింగ్‌లో చూపిస్తాను. మీరు ఇదంతా చూసుకోండి ఒకసారి. కాలేజ్ కోడ్ ఇది. దాని తర్వాత ఈ సీట్స్ అన్నట్టు. మీరు డైరెక్ట్ వెబ్‌సైట్‌కెళ్ళి చూస్తే మీకు డౌన్‌లోడ్ అయిపోతుంది డైరెక్ట్ మీ ఫోన్‌లో. తర్వాత మీరు చూసుకొని అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. సో, టోటల్ సీట్స్ మీకు చూపిస్తాను ఒకసారి. ఇక్కడ. సో, టోటల్ నంబర్ ఆఫ్ సీట్స్ 132 సీట్స్ ఇది కేటగరీ వైస్ ఇక్కడ పైన ఏదైతే ఉన్నాయో ఆహ్, కేటగరీ వైస్ ఇవన్నీ టోటల్ సీట్స్ ఎన్నున్నాయి ఏంటిదనేది. ఇక్కడ 0 ఒకటుంది అదొకటి చూసుకోండి మీరు. అండ్ ఇక్కడ 1 ఉంది. ఇక్కడ అగైన్ 1 ఉంది. ఇక్కడ 10 ఉంది. సో, ఇవన్నీ ఒకసారి చెక్ జేసుకోండి. ఓకే. సో, మీకింకా నేను అబ్రివియేషన్స్ చూయిస్తాను. అబ్రివియేషన్స్ ఫర్ కోటా నేమ్స్. మీకు అక్కడ షార్ట్ ఫార్మ్స్ అర్థం కాకపోతే మీరొక్కసారి ఇది చూసుకోండి. నేను ఓసీజీ అంటే లోకల్ ఓపెన్ కేటగరీ జనరల్ అని చెప్పాను గదా! ఓసీఎఫ్ ఓపెన్ కేటగరీ జనరల్ అదే ఓపెన్ కేటగరీ ఫీమేల్. సో, అలా ఇదంతా లిస్ట్ మీ కేటగరీ వైస్ పెట్టారు. ఫీమేల్, మేల్, జనరల్, ఓపెన్ ఇవన్నీ పెట్టారన్నట్టు. ఇక్కడ చూసుకోండి. మీకిక్కడ లోకల్ స్పోర్ట్స్ ఉంది. తర్వాత బ్లైండ్‌నెస్ అండ్ లో విజన్ ఉంది. డెఫ్ ఉంది. ఇదంతా ఒకసారి చెక్ జేసుకోండి మీరు ఏ కేటగరీలో వస్తారు. తర్వాత ఈ కేటగరీ ఆ ప్రీవియస్ పీడీఎఫ్‌లో ఎక్కడ మ్యాచ్ అవుతుంది అనేది చూసుకొని అప్లికేషన్ పెట్టుకోండి. ఓకే. సో, దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. సో, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ మీకు డౌట్స్ ఉంటే మీరు ఒకసారి కామెంట్ చేయొచ్చు నాకు. థాంక్ యూ.